వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. హాజరైన మంత్రులు, అధికారులు. నల్గొండ జిల్లాలో పొలంబాటు పోరుబాటు కార్యక్రమం. హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ పొన్నం ప్రభాకర్. షాద్ నగర్ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. నిరుద్యోగ సమస్యలపై మండలిలో పోరాటం చేస్తానన్న రామచంద్రరావు. కృష్ణా జిల్లా టీడీపీ నాయకుల నిరసన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు. కూకట్పల్లిలో న్యాయస్థాన భవన నిర్మాణానికి శంకుస్థాపన. భూమి పూజ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ. డీటెయిల్స్ చూస్తే గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్వీనర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రదీప్ కుమార్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోసం రైతు యాత్ర చేయట్లేదని, ఉప ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా రైతు యాత్ర చేపట్టామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడ గ్రామంలో రైతులతో ముఖాముఖి పొలంబాట పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, పావలా వడ్డీ రుణాలు ఇస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా రైతులందరూ ఏకమై నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిని గెలిపించాలన్నారు. దేశంలో 75 మంది రైతులు చనిపోయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
సోదరులతో జానారెడ్డి గారి గెలుపు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అంతా ఏకమై పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఈ కార్యక్రమం ఇదేదో ఇక్కడ నాగార్జున సాగర్ లో ఎన్నికలు ఉన్నాయనో లేకపోతే ఎన్నికల కోసమో వచ్చేవాలనుకుంటే పొరపాటు. ఎన్నికలు ప్రకటించక ముందే, ఎన్నికలు లేకముందే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో ఆదిలాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో రైతాంగ సోదరులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఆయా నియోజకవర్గాలతో రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని రైతు సమస్యలు తెలుసుకొని ఆ రైతు సమస్యల పైన రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున రైతు గొంతుకై కాంగ్రెస్ శాసనసభాపక్షం వినిపించాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు ముఖాముఖి కార్యక్రమం. ఈ రైతు ముఖాముఖి కార్యక్రమంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి రైతు కూడా వాళ్ళు వ్యక్తపరిచినటువంటి ఆందోళన కార్యక్రమాలు నిజంగా రైతు మనసుని, రైతు బాధని ఆవిష్కరింపజేస్తా ఉన్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీతో విత్తనాలు లేవు, సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు లేవు, సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ లేదు, సబ్సిడీతో పాలీ హౌజులు లేవు, సబ్సిడీతో ఇచ్చేటువంటి ఇతర పరికరాలు ఏవి కూడా వ్యవసాయానికి రావట్లేదు. వాటికి తోడు వడ్డీ లేని రుణాలు రావట్లేదు. పావులా వడ్డీకి ఇచ్చేటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆ రుణాలు రావట్లేదు. చివరికి ముఖ్యమంత్రి చెప్పిన ₹1,00,000 రుణమాఫీ కూడా కాలేదు కాబట్టి ఈ బ్యాంకుల్లో మాకు రుణాలు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నా. ఇది రైతు బాధ. ఈ బాధ తట్టుకోలేనటువంటి ఈ పరిస్థితుల్లో మరొక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. షాద్నగర్ నియోజకవర్గ నేతలతో జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా మరోసారి తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శాసన మండలిలో అనేక మంది ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో అందరూ విఫలమైనారని అన్నారు. పట్టాభద్రులు కల్పించిన అవకాశానికి అనుగుణంగా పనిచేస్తానని, మరోసారి అవకాశం కల్పించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇంతకుముందు జీవోజనయ్య గారు చెప్పినట్టు ఉమ్మడి జిల్లాలో ఒక జిల్లా, ఒక నియోజకవర్గం తప్ప అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల సన్నాడ పూర్తిగా వచ్చింది. కార్యకర్తల ఉత్సాహంగానే పట్టభద్రుల ఒక కోరిక ఈ యొక్క ప్రభుత్వాన్ని మరొకసారి దెబ్బతీయాలి, మరొకసారి మనం ఏందో చూపెట్టాలి, టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అనేటటువంటి ఒక వారిలో స్పష్టంగా ఉన్నటువంటి సంకల్పం ఇన్ని రోజుల్లో చూడడం. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రంలో నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 21న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. కొనేది ఎవడ్రా? కొనేది ఎవడ్రా? అమ్మేది ఎవడ్రా? అమ్మేది ఎవడ్రా? కొనేది ఎవడ్రా? అమ్మేది ఎవడ్రా? విశాఖ ఉక్కు.
కూకట్పల్లి న్యాయస్థాన భవన సముదాయానికి నివాస గృహ సముదాయాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ శంకుస్థాపన చేశారు. కూకట్పల్లి కోర్టు సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో అద్దె భవనాలలో కొనసాగుతున్న న్యాయస్థానాలను సొంత భవనాలలోకి మార్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కూకట్పల్లి కోర్టు న్యాయమూర్తుల నివాసం కొరకు గృహ సముదాయం నిర్మించడం మంచి పరిణామమని, అందువల్ల న్యాయమూర్తులు కోర్టులో మరింత సమయం కేటాయించే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు రాజశేఖర్, అభిషేక్ రెడ్డి, జిల్లా న్యాయమూర్తులు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్లు పాల్గొని మొక్కలు నాటారు. Effective. So this is the first step in the direction of ensuring that all courts operate from self-owned premises, made to cater to the needs of the litigants, to the lawyers, to all the stakeholders, which obviously rented premises cannot accommodate. So the sooner we head in that direction, the better it will be for us to serve the public. It's also lovely to know that there are going to be 10 residential apartments adjoining the court complex, which is how it should be. The travel time of the judges will be saved. They will be closest to their courts. As it is, judges work till late hours. It's not a 10:30 to 4:30 affair, as we all know. The real work starts after court hours. So once they are within the complex, residing there, they'll be mentally comfortable that they don't waste time traveling. They'll go directly home, walking distance. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని అన్నారు. అలాగే హైదరాబాద్లో సంఘీభావ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణను ఒక పాలసీగా పెట్టుకుందని అన్నారు. ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పక్షాలతో ఏపీ బీజేపీ కూడా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నేతలు స్టీల్ ప్లాంట్ను రక్షించుకున్నాకే విశాఖ రావాలని అన్నారు. వట్టి చేతులతో వస్తే ప్రజల్లోకి ఓట్లు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన 6.5 సంవత్సరాల కాలంలో ఏపీకి ఏ చిన్న ప్రయోజనం చేకూరలేదని మండిపడ్డారు. సీఎం జగన్ ఉత్తరం రాస్తే ఆగిపోదు, అఖిల పక్షాలతో సమావేశమై అందరినీ ఢిల్లీ తీసుకువెళ్లి పోరాటం చేయాలని సూచించారు. ఐక్యంగా ఉద్యమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాలు మొన్న 14వ తేదీ నాడు గుంటూరులో బయలుదేరి గుంటూరు నుండి విశాఖపట్నం వరకు వారు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అనేక పట్టణాల్లో సభలు సమావేశాలు జరుపుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అంతేకాకుండా మీడియా అందరూ కూడా ఈ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పాలసీగా పెట్టుకొని టోటల్గా ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ బిఎస్ఎన్ఎల్ టోటల్గా నిర్వీర్యం చేశారు. వేలాది మంది ఉద్యోగస్తులందరినీ కూడా విఆర్ఎస్ ఇచ్చి ఇళ్లకు పంపారు. రిలయన్స్ జియోను పైకి లేపుతూ ఉన్నారు. అదేవిధంగా ఎయిర్ ఇండియాను, ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్రైవేట్ వారికి ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా అదానీ కంపెనీకి కట్టబెడతా ఉన్నారు. అదేవిధంగా రైల్వేస్ను కూడా ఇవాళ ప్రైవేట్కి ఇవ్వడానికి ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న ఇన్సూరెన్స్ ఎల్ఐసిని కూడా ఇవాళ ప్రైవేట్ వారికి ఇస్తూ ఉన్నారు. వారు ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వెనక్కుపోవడం లేదు. చివరికి అంతరిక్షాన్ని కూడా త్వరలోనే వారు ప్రైవేట్కి అప్పచెప్తారు. కాబట్టి అందులో భాగంగానే మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా వారు ప్రైవేట్కి అప్పచెప్పడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక సంతోషకరమైన వార్త ఏమంటే, మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మాత్రం ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఇవాళ వ్యతిరేకించే ఒక పరిస్థితి ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏమంటే,
ఇవాళ త్యాగాలతో బలిదానాలతో సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. లక్షలాది మంది విద్యార్థులు ఆ రోజు పోరాటాల్లో సంవత్సరాల పర్యంతం పాల్గొన్నారు. అదేవిధంగా 32 మంది ప్రాణాలు అర్పించారు. వందలాది మంది పోలీస్ బుల్లెట్ గాయాలు తగిలినాయి. చివరికి దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధిస్తున్న వైసీపీ అదే జోరుతో ముందుకు సాగుతోంది. విశాఖ నగర పరిధిలో ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, ఎంవివి సత్యనారాయణతో కలిసి పర్యటించారు. వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలతో కలిసి పర్యటించిన ఆయన ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రహదారి, వంతెన సమస్యలను గుర్తించిన ఆయన వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రైతుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మూదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మూదోల్ మండలంలోని తారోడ గ్రామంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను, ప్రజాప్రతినిధులను తారోడ సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆయుషా అఫ్రోజ్ ఖాన్, జెడ్పీటీసీ సరోజిని సురేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కష్టంగా మరి మన అన్నాడంలో ఒక 7 గ్రామాల కష్టంలో హెడ్ క్వార్టర్గా నిర్ణయించి మరి ఈరోజు మన ప్రారంభోత్సవం చేస్తున్నాం. మరి కార్యక్రమానికి మరి సర్పంచ్ గారు సిబ్బంది కూడా ఈ సందర్భంగా ఇంత మంచి స్థలంలో చూసుకుంటే మెయిన్ రోడ్కు అందంగా కనిపిస్తుంది. రైతు వేదికతో పాటు ప్రకృతి వల్ల కూడా చాలా బ్రహ్మాండంగా మీ అందరి గ్రామస్తుల సహకారంతో ఈ ల్యాండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా. చూస్తుంటే మెయిన్ రోడ్ పోయే వారికి వచ్చిపోయే వారికి ఎంతో సంతోషంగా బాగా మంచి ప్లేస్ గా అనిపిస్తుంది. మంచి ప్లేస్ చేశారు, మంచి కూడా కట్టారు. కట్టిన వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇది రైతు వేదిక మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి రైతు వేదిక లేవు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే, దేశంలో 29 రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఒక వేదిక రైతుల కోసం ఆలోచించారు. అందరికీ వేదికలు ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నాయి, ఇతర సంఘాలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. రైతుల వరకు కూర్చొని మాట్లాడడానికి ఒక వేదికనే ఏర్పాటు చేయలేదు. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి ఆలోచించి ఇటువంటి రైతు వేదికలు సుమారు మన జిల్లాకు వస్తే 79 రైతు వేదికలలో సుమారు 42 వేదికలు మన తాలూకాలోనే నిర్మించడం జరుగుతారు. 42 కూడా 100% కూడా పూర్తి అయ్యి మరి ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నాం. జిల్లాలో మొత్తంగా అధికంగా ఎక్కువ గ్రామాలు, ఎక్కువ వ్యవసాయ భూమి, ఎక్కువ రైతులు మన తాలూకాలో ఉన్నారు కనుక మనకు 42 వచ్చేసి ఆ కట్టడం మొత్తం కట్టడి కూడా ఎంతో ప్రతిష్ట. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పలు గ్రామాలలో టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ సభ్యత్వాలు అందజేశారు. ఈ సందర్భంగా మండలంలో టీఆర్ఎస్ నాయకులు బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో బోధన్ మండలాన్ని జిల్లాలో ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే పాలనకు నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసన్న, మాజీ సర్పంచ్ ఎండే ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు బోధన్ మండలంలోని కొప్పర్గా, హంగర్గా, కండగాం, సిద్ధాపూర్ గ్రామాల్లో ఈరోజు బిక్నెల్లి గ్రామాల్లో ఈరోజు పార్టీ మెంబర్షిప్ సభ్యత్వం కార్యక్రమాన్ని మరి పార్టీ అధ్యక్షుడైనటువంటి సంజు గారు, వైస్ ఎంపీపీ గారు గంగారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా బ్యాంక్ డైరెక్టర్ శరత్ గారు, మరి సర్పంచులు నరసన్న గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ శ్యామరావు గారు, అదేవిధంగా ఖలీల్ గారు, ఎంపీటీసీ గంగాధర్ గారు, మరి వీరందరూ కూడా మన బండారపల్లి నాయకులు గణేష్ గారు, మరి అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో వెళ్ళి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతోని, రైతులతోని మమేకమైపోయి ఈరోజు వెళ్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మరి టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి చాలామంది రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా ముందుకొచ్చి సభ్యత్వాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మన షకీల్ అన్న గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మెంబర్షిప్ అనేది చాలా దిగ్విజయం కొనసాగుతుంది. కాబట్టి తప్పకుండా మరి రాబోయే రోజుల్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు రైతులకు రైతు బంధు ఎకరానికి 10,000, కళ్యాణ లక్ష్మి,
అదేవిధంగా పెన్షన్లు, అంతేకాకుండా మరి ఉచిత విద్యుత్, 24 గంటల కరెంటు, మరి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు రైతాంగానికి ఎంతో మేలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలోనే మన తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మరి అందరూ కూడా యువకులు, మహిళలు, నాయకులు అందరూ కూడా గ్రామంలో నుండి పెద్దలందరూ కూడా మరి ఈరోజు సభ్యత్వాన్ని భారీ ఎత్తున చేస్తున్నందులో కూడా నేను వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఏదైతే ఈరోజు బోధన్ మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో దిశ వన్ స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బాలకృష్ణయ్య సందర్శించారు. కార్యాలయంలోని రిజిస్టర్ను పరిశీలించారు. దిశ సెంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. కక్షిదారులు బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కుటుంబ తగాదాల కేసుల్లో ఇరుపక్షాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని జడ్జి సూచించారు. దిశ సెంటర్ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఆఫీసర్ సార్, ఒకలేమో ఏఎస్ఐ సార్, అంటే ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు సార్. ఆఫీసర్ సార్, ఒకలేమో ఏఎస్ఐ, అంటే ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు సార్. ఆఫీసర్ సార్, ఒకలేమో ఏఎస్ఐ సార్, అంటే ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు సార్. ఆఫీసర్ సార్, ఒకలేమో ఏఎస్ఐ, అంటే ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు సార్. ఆఫీసర్ సార్ ప్రజల సమస్యలను పరిష్కరించే గొంతుకగా తాను ఉంటానని, మరోసారి పట్టాభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టాభద్రుల ఎన్నికల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ర ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో, ఆర్థిక వృద్ధి రేటులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనని గెలిపించాలని కోరారు. ప్రచార సభ జరిగింది. ఇక్కడున్న యువత కోరుకునే విధంగా, స్థానికులకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చే విధంగా దండు మల్కాపూర్లో 30,000 చదరపు అడుగుల్లో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దరిదాపుగా 2,000 ఎకరాల భూమిని ఇవాళ ప్రొక్యూర్ చేసి ఇవాళ ఇప్పటికే 458 కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చారు. 30,000 ఉద్యోగాలు డైరెక్ట్గా రావడం జరుగుతుంది. వచ్చే ఉద్యోగాల్లో అన్స్కిల్డ్ మొత్తం ఇక్కడే ఇవ్వాలని, స్కిల్ లేని వాళ్ళైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రాంత స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటికే అది చాలామంది కంపెనీలు పెట్టారు. ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యతని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్నది. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పే ఆశాభావంతో మేము ఉన్నాం. గత 6 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత ఒక్కరోజు కూడా అబ్సెంట్ కాకుండా ఇవాళ కౌన్సిల్లో ప్రతిరోజు ఒక ప్రశ్న వేయడం, లేక అనుబంధ ప్రశ్న వేయడం, లేకపోతే పిటిషన్ ఇవ్వడం, లేకపోతే స్పెషల్ మెన్షన్ చేయడం, లేకపోతే చర్చలో పాల్గొనడం ద్వారా అందరి సమస్యలను, వ్యక్తిగత సమస్య అయినా, సంఘ సమస్య అయినా, సామాజిక సమస్య అయినా, ఉద్యోగుల సమస్య అయినా, నిరుద్యోగుల సమస్య అయినా, పట్టభద్రుల సమస్య అయినా వేదిక మీదుగా ప్రశ్నించాం. ఆ ప్రశ్నకు పరిష్కారం చూపించాం. కొన్నిసార్లు 100%, కొన్నిసార్లు పాక్షికంగా, కొన్నిసార్లు రిజల్ట్ రాకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా పరిష్కారం చూపించి పూర్తిగా ప్రశ్నకై మిగలకుండా పరిష్కరించే గొంతుగా వాళ్ళకి పనిచేశాను. భవిష్యత్తు 6 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ఇదే విధంగా పనిచేసేస్తానని వారికి మాట ఇస్తున్నాను. ఇంతకుముందు చేసిన అనుభవం ఉన్నది. ఇంతకుముందు అన్ని సమస్యలు కూడా ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, హాజరైన మంత్రులు, అధికారులు. నల్గొండ జిల్లాలో పొలంబాట, పోరుబాట కార్యక్రమం, హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ పొన్నం ప్రభాకర్. షాద్నగర్లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, నిరుద్యోగ సమస్యలపై మండలిలో పోరాటం చేస్తానన్న రామచంద్రరావు. కృష్ణా జిల్లాలో టీడీపీ నాయకుల నిరసన, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు.
కూకట్పల్లిలో న్యాయస్థాన భవన నిర్మాణానికి శంకుస్థాపన. భూమి పూజ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.